నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు కలెక్టర్ విజయరామరాజు ఆదేశం. జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన నేతలు, ప్రజాప్రతినిధులు. ప్రొద్దుటూరు పట్టణం 7వ సచివాలయం పరిధిలో కలకలం రేపిన పెన్షన్ డబ్బుల మాయం. విచారణ చేపట్టిన మున్సిపల్ పోలీస్ అధికారులు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట మేరకు పెరిగిన పెన్షన్ మొత్తంతో పాటు 3 నెలల బకాయిలు పండుగ వాతావరణంలో పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. ఈ రోజు నుంచి ప్రారంభమైన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొని స్వయంగా లబ్ధిదారులకు పింఛన్ల మొత్తాన్ని పంపిణీ చేశారు. వృద్ధులైన పలువురు పింఛన్దారులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, గతంలో చెప్పినట్లు పింఛన్ మొత్తం 4,000కు పెంచడమే కాకుండా ఏప్రిల్, మే, జూన్లకు సంబంధించి మొత్తం 7,000 రూపాయలను చంద్రబాబు ఆదేశంతో సచివాలయ సిబ్బంది సహకారంతో లబ్ధిదారులకు అందజేయడం జరుగుతోందన్నారు. పింఛన్లు అనేది టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మానసపుత్రిక అని అన్నారు. బడుగు బలహీన వర్గాలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం సాయంగా పింఛన్ మొత్తాన్ని పెంచుతూ వస్తూ నేడు 4,000 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. దీంతో పాటు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను కూడా ఇదే విధంగా అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, ప్రజల మన్ననను పొందేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె వివరించారు. ఇదే క్రమంలో కడప ప్రజల సంక్షేమం, నగరాభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఇంకా సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎక్స్ఎమ్మెల్యే ఇక్కడ ఉంటాడంట, ఆయన ఇల్లు చేయనీయకుండా ఆపారు. మమ్మల్ని ఇక్కడ ఎక్కడ తిరగనివ్వలేదు. దాదాపు ప్రజలు మమ్మల్ని ఆహ్వానించినారు, కానీ ఎక్స్ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు మమ్మల్ని ఇక్కడ ప్రచారం చేయకుండా ఆపారు. ఈరోజు ఇదే వీధిలో నన్ను ప్రచారం చేయకుండా ఆపితే ఇదే వీధిలో ఎమ్మెల్యేకి వచ్చి ఇదే వీధిలో అదే ఎక్స్ఎమ్మెల్యే ఇంటి ముందు నేను పింఛన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యం అంటే. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలా తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధాలు చెప్పే ప్రభుత్వం కాదు, మోసం చేసే ప్రభుత్వం కాదు. ఎన్నికలలో గెలుస్తానే 2,000 నుంచి 3,000 చేస్తామని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సంవత్సరానికి 250 రూపాయలు పెంచినాడు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తానే ఏప్రిల్, మే, జూన్ నెల బకాయిలతో పాటు జూలై 1వ తేదీ 7,000 రూపాయలు వాళ్ళ బకాయిలు 3,000, చెప్పిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచిన 1,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. జూలై 1వ తేదీ పొద్దున్నే 6 గంటలకు ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం పార్టీ మాట నిలబెట్టుకుంటా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కడప నగరంలో ఈరోజు తోటి గౌరవ శాసనసభ్యురాలు మాధవి గారితో పాటు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులందరం ఈరోజు సచివాలయ సిబ్బంది అందరితో కలిసి పొద్దున్నే 6 గంటలకే పెన్షన్ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఒక అద్భుత కార్యక్రమం, ఒక పండుగ కార్యక్రమం. పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు పెంచారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు ఈ 1,000 రూపాయలు పెంచడం కూడా కొంత మాకు ఊరట లభిస్తూ ఉంది. సంతోషంగా ఉన్నాం. పొద్దున్న 6 గంటలకు ఇంటికి తెచ్చి కూడా మాకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని చెప్పి వారు వ్యక్తం చేస్తున్న ఆనందం చూస్తే ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటన. ఒక మానసపుత్రిక. పెన్షన్ అంటేనే తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్. ఆ రోజు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన 30 రూపాయలతో ప్రారంభించిన కార్యక్రమం ఈరోజు 4,000 రూపాయలు చేరిందంటే అది తెలుగుదేశం పార్టీకి పేదల మీదున్న, పేదల సంక్షేమం మీదున్న పట్టు, విశిష్టత, అభిమానం, ప్రేమ. దాన్ని ఈరోజు నిరూపించుకున్నాం.
చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ప్రభుత్వం చెప్పిన మాట మేరకు తెల్లవారకముందే పెరిగిన పింఛన్లతో పాటు బకాయిలను సైతం అందించడం చరిత్రలో నిలిచిపోతుందని టీడీపీ నేతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైన సందర్భంగా టీడీపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ లేకున్నప్పటికీ తెల్లవారుజామున 5 గంటలకే ఇంటింటికి పెన్షన్ అందించే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రభుత్వ వ్యవస్థను గాడిలో పెడుతూ ఉద్యోగులు తెల్లవారుజామునే వీధుల్లోకి వచ్చి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం శుభ పరిణామమన్నారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే కూటమి ప్రజాప్రతినిధులు మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు మొదటి అడుగు వేశారన్నారు. మార్పు ఇప్పుడిప్పుడే ప్రారంభమైన తరుణంలో రానున్న కాలంలో రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్న ముఖ్యమంత్రికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సిలాస్, రాజగోపాల్ రెడ్డి, తుంగా రమణయ్య, చిన్నబాబు, శివరాం, ప్రతాప్, చంటి తదితరులు పాల్గొన్నారు. ఎంతో శుభదినం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల కాలము రాక్షస పాలనలో ప్రజలు నిర్విరామంగా ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించి ఈ దినం సంతోషంగా పొద్దుపొడుపు పొడవకముందే చెప్పిన మాట తప్పకుండా చరిత్రలో నిలిచిపోయే రకంగా ఈ దినం ఒక పండగ వాతావరణంలో వృద్ధులకైతేమి, విడుదలకైతేమి, డిజేబుల్డ్ పర్సన్స్కి అయితేనేమి ప్రతి ఒక్కరికి సంతోషకరమైన వాతావరణంలో మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు డోర్ టు డోరు ఏది వాలంటీర్లు లేకున్నా కూడా తెల్లవారుజామున 5 గంటలకు లేచి తలుపు తట్టి మరీ పెన్షన్ ఇవ్వడము ఎంతో సంతోషదాయకం. ఎందుకంటే మనం గత 5 సంవత్సరాలుగా చూస్తున్నాము, వాలంటీర్లు ఇంటికి వస్తున్నారు అంటున్నారే కానీ వాలంటీర్లు ఇంటికి వచ్చి ఏం ఉద్ధరించిందేం లేదు. అయితే వాలంటీర్లు లేకుండా ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యవస్థ ఏదైతే ఉందో దాని సక్రమ పద్ధతిలో గాడిలో పెడుతూ మొట్టమొదటి అడుగు వేస్తూ స్వచ్ఛందంగా ఉద్యోగులు సంతోషంగా తెల్లవారుజామున 5 గంటలకే విధులలోకి వచ్చి ఈరోజు పెన్షన్ పంచడము శుభ పరిణామం. ఈ యొక్క సంక్షేమాన్ని, ఈ యొక్క ప్రజాక్షేమాన్ని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి అభ్యర్థులు డిప్యూటీ సీఎం గారు పవన్ గారు ఖచ్చితమైనటువంటి మాటలను చెప్పి వాటి ప్రకారం నిలవబెట్టుకుంటూ పెంచినటువంటి 3 నెలలకు సంబంధించి నెల 1,000 మరియు అదనంగా పెంచే 4,000 పెన్షన్ మొత్తం 7,000 రూపాయలను అంత ఈజీగా ఆషామాషిగా కాకుండా సంతోషంగా ఈ యొక్క వృద్ధులకైతేనేమి, ఆ యొక్క డిజేబుల్డ్ పర్సన్స్కి అయితేనేమి, ఆ యొక్క విడోస్ అయితేనేమి ఎవరైతే వాళ్ళందరికీ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడము చాలా శుభపరిణామం. ఈ మార్పు ఇప్పటితో స్టార్ట్ అయింది. ముందు అత్యున్నత ప్రమాణాలతో మన రాష్ట్రాన్ని పాలించేందుకు మన నాయకులు ఇంకా మనం కూడా సహకారం ఇస్తూ వచ్చే 2029కి సంబంధించి 11లో 1 మాత్రమే మిగిలించి స్వచ్ఛందంగా 174 సీట్లు మనం సాధించి చంద్రబాబు నాయుడికి కానుకగా ఇవ్వాలని నేను ఈ దినం సభాపూర్వకంగా మీ అందరికీ నేను తెలియపరచుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క సంతోష పరిణామాన్ని మనం అందరము చక్కగా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క అధికారులతో కూడా మనం సక్రమంగా పని చేయించుకునే భాగ్యాన్ని, ఆ యొక్క అధికారులతో కూడా కలిసి మనతో ముందుకు పోయి నడిచి వెళ్ళే భాగ్యాన్ని మన ప్రభుత్వము సంక్షేమము సక్రమంగా నిర్వర్తిస్తా నేను మీ అందరికీ తెలియపరుచుకుంటూ ముగించుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చాలా ముఖ్యమైన శుభవార్త. ఎందుకంటే గత ప్రభుత్వం అప్పుల భూమిలో చేసేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాట తప్పకుండా ఎన్ని కష్టాలైనా కూడా ఇచ్చిన మాట ప్రకారము నెలకు 4,000, ముందు 3 నెలలు 3,000, 7,000 కలిపి ఈరోజు 5 గంటలకే సంక్రాంతి పండుగ, భోగి పండుగ ఎంత సంతోషంగా జరుపుకుంటారో అంతకన్నా ఈరోజు 5 గంటలకే లేచి ప్రతి ఒక్కరూ ఇంటింటికాడికి పోయి 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. ప్రజలందరికీ మంచి రోజులు వచ్చినాయి. జై జనసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ల మొత్తాన్ని పెంచి పంపిణీకి చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తన నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి తెలిపారు. కమలాపురం నియోజకవర్గంలోని వీరపనాయనపల్లె, చింతకొమ్మదిన్న మండలాల పరిధిలో జరిగిన పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలనకు భిన్నంగా కూటమి ప్రభుత్వంలో పాలన కొనసాగుతోందన్నారు.
ఆర్థికంగా ఇబ్బందులున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛన్ మొత్తాన్ని పెంచడంతో పాటు 3 నెలలకు సంబంధించిన పింఛన్ బకాయిలను కూడా ఒకేసారి ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న కాలంలో కూడా రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన తెలిపారు. అలాగే అభివృద్ధి విషయంగా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తామని ఆయన వివరించారు. ప్రజలకు మంచి చేసే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గంధం మోహన్, నజీర్, సర్పంచ్ మహేష్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పండగ మాదిరి చంద్రన్న గ్యారంటీ కింద అప్పుడు షూరిటీ ఇచ్చాడు, ఈరోజు గ్యారంటీగా నెరవేరుస్తున్నాడని చెప్పడానికి మేమంతా వచ్చి పెన్షన్లు సక్రమంగా జరుగుతున్నా లేదా చూస్తూ ఉన్నాము. 3,000 ఉన్న పెన్షను వృద్ధాప్యులకు 4,000 చేశాడు, వికలాంగులకి 6,000 చేశాడు. అట్లాగే గుండె మార్పిడి, కాలేయ మార్పిడి, కిడ్నీ మార్పిడి చేయడం వాళ్ళకి 10,000, పూర్తిగా మంచం పైన పడిన వాళ్ళకు 15,000 రూపాయలు చేశారు. దేశంలో కనీ వినగరి రీతిలో ఎప్పుడే కానీ ఇటువంటి ఇంత సంక్షేమంలో ఇంత మటుకు ఇంత డబ్బులు ఇచ్చిన చరిత్ర ఎప్పుడూ లేదు. ఆ చరిత్ర సృష్టించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలుగుదేశ ప్రభుత్వంలో అప్పుడు ఎన్టీ రామారావు గారు పెన్షన్లు స్టార్ట్ చేసినారు ముసలోళ్ళకి. ఈరోజు మళ్ళా కొత్త చరిత్ర చూసి 4,000 రూపాయలు వృద్ధాపులకు ఇస్తున్నారని అంటే దేశంలోనే ఒక చరిత్ర. ఇది చేయగలిగినారు చంద్రబాబు నాయుడు గారు. చేసిందే కాకుండా ఆయన చెప్పిన రోజు నుంచి బాకీ పడ్డ 1,000 రూపాయలు 3 నెలలకు సంబంధించింది ఆ డబ్బులు కూడా జత చేసి 7,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఆయనది ఒకటే ధ్యేయం, ప్రతి వాని ముఖంలో ఒక చిరునవ్వు చూడాలా, ప్రతి ఒక్కరికి నేను అండగా ఉండాలా అన్న తాపత్రయం ఈరోజు ప్రభుత్వం మొదలు పెడతానే చెప్పినట్టుగా జూలై 1వ తేదీగా చేశారు. మేమందరం కూడా మా కమలాపురం ప్రజల నియోజకవర్గం తరపున, కమలాపురం నియోజకవర్గ ప్రజల తరపున మా నాయకుడికి, గౌరవ ముఖ్యమంత్రికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మేమందరం కూడా మీ బాటలో నడచడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. ప్రజలకు అత్యున్నతమైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో నూతన భవనంలో తమ రెయిన్ షైన్ హాస్పిటల్ను ప్రారంభించామని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శివకృష్ణ, డాక్టర్ అపర్ణలు తెలిపారు. ఈరోజు నూతనంగా రెయిన్ షైన్ హాస్పిటల్ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా తాము కడప నగరంలో ప్రజలకు విశేష వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. జనరల్ మెడిసిన్ ఫిజిషియన్గా, గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత తరుణంలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించినట్లు వారు తెలిపారు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ 24 గంటలు అందుబాటులో ఉండేలా వైద్య సిబ్బంది, ఆధునిక ఆపరేషన్ థియేటర్ ఇలా అనేక ప్రత్యేకతలతో నూతన భవనాన్ని ప్రారంభించామని వారు తెలిపారు. సాధారణ వ్యాధులతో పాటు స్త్రీలకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కోకుండా తమ ఆసుపత్రిలో అందే సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రెయిన్ షైన్ హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది, స్థానిక వైద్య ప్రముఖులు పాల్గొన్నారు. 7 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్. నా మిస్సెస్ డాక్టర్ అపర్ణ, గైనకాలజిస్ట్. లేడీస్ సంబంధంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హిస్టెక్టమీ కానీ అది కానీ ఆ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. మా ఫాదర్ అయినా మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద హాస్పిటల్. ఓకే. అండ్ ప్రీవియస్గా మేము అక్కడ సంధ్యా సర్కిల్ దగ్గర రైతు బజార్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు కొత్త హాస్పిటల్ తీసుకొని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ వచ్చేసి ఓటీ, ఐసీయూ, మనకు డెలివరీ రూము, ఇక్కడ 24 hours ఎమర్జెన్సీ సర్వీసెస్, అది 2 ఫిజిషియన్ సంబంధంగా కానీ డాక్టర్స్ లేడీస్ సంబంధంగా కానీ అన్ని విధాలా కూడా ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ కడప పట్టణంలో. బేసిక్ ఎడ్యుకేషన్ పీజీ తర్వాత సిఎంసీలో 2 years వరకు ఉన్నాను క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో. తర్వాత ఈమా పోస్ట్ పీజీ తర్వాత మదర్హుడ్ హాస్పిటల్ బెంగళూరులో 2 years వర్క్ చేసి కడపలో స్టార్ట్ చేసుకున్నాం ప్రాక్టీస్. నూతనంగా వచ్చేసి డెలివరీ లేబర్ రూమ్ ఒకటి, ఐసీయూ, ఓటీ కాంప్లెక్స్, ఓటీ థియేటర్ ఒకటి, ప్లస్ 24 hours ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎనీ ట్రామా, ఎనీ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎనీ పాయిజనింగ్ కేసెస్ కానీ. ఇక్కడ స్త్రీలకు సంబంధించి మా సర్వీసెస్ సాధారణ కాన్పులు, సిజేరియన్ కాన్పులు, ట్యూబెక్టమీ ఆపరేషన్లు, స్త్రీలకైతే గర్భసంచి సంబంధిత వ్యాధులు ఏవైనా సరే దానికి సంబంధించిన హిస్టెక్టమీ ఆపరేషన్లు, ఇంకా పిల్లలకు సంబంధించి టీకా సర్వీసెస్, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా టీకా సర్వీసెస్, క్యాన్సర్ స్క్రీనింగ్, ఇలాంటి అన్ని సర్వీసెస్ ఉంటాయి. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి.
ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలి. రేంజన్ హాస్పిటల్ మా కొడుకు శివకృష్ణ కోడల అపర్ణ వీళ్ళిద్దరూ 7 years నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు న్యూ అపాయింట్మెంట్ ఇక్కడ మేము కొత్తగా హాస్పిటల్ స్టార్ట్ చేసినాము. ఇక్కడ అన్ని వేళ 24 hours మనం సర్వీస్ చేయాలని మా కొడుకు కోడలను కోరమైంది. కొన్ని లక్షణాలు చేస్తున్నారు అందుబాటులో ఉండే విధంగా. ఇదివరకు అందుబాటులో ఉండేవాళ్ళు సరిగా లేరు, కానీ ఇప్పుడు టైం ఇస్తుంది కానీ 24 hours ఖచ్చితంగా ఇక్కడ అందుబాటులో ఉంటాం ఉండి ఆ సర్వీస్ అయితే చేస్తారు వాళ్ళతో. పింఛన్ల మొత్తం పెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండుగ కొనసాగుతుందని టీడీపీ మైనార్టీ నాయకులు క్రిసెంట్ జిలానీ భాష తెలిపారు. కడప నగరంలోని 27వ డివిజన్లో పింఛని పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిలానీ భాష మాట్లాడుతూ తెల్లవారుజామున 5 గంటల నుంచి లబ్ధిదారుల తలుపు తట్టి సచివాలయ సిబ్బంది పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సందర్భంగా పేర్కొన్న విధంగా పింఛన్ మొత్తాన్ని పెంచడమే కాకుండా 3 నెలలకు సంబంధించిన బకాయిలు కలిపి 7,000 రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే దివ్యాంగుల పెన్షన్ కూడా 6,000 రూపాయల పెన్షన్ అందిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడికే దక్కిందన్నారు. ప్రభుత్వ తీరుతో పేద వర్గాలు ఆనందంగా ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే కాలంలో ఇలాగే మిగతా పథకాలకు కూడా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వం అటు సంక్షేమం ఇటు అభివృద్ధి విషయంగా రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు ఫిరోజ్ ఖాన్, జేకే ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఖాదర్ బాషా, 27వ డివిజన్ గౌస్ నగర్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడిని. ఈరోజు చంద్రన్న పింఛన్ భరోసా కార్యక్రమము 27వ డివిజన్ గౌస్ నగర్లో బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంగా మనము నిర్వహించినాము. మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడైన జిలానీ బాషా గారు, అలాగే ఉస్మాన్, అలాగే మొహమ్మద్ షా గారు, అలాగే ఫైరోజ్ భాయ్ గారు అందరూ కలిసి మా కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళకి అభినందనలు తెలుపుతూ, నిజంగా మీరు చూసినారు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో తొలి సంతకం 1000 రూపాయలు పెంచుతా అని. అలాగే ఎవరైనా ఏ లీడర్ అయినా 1000 రూపాయలే ఇస్తాడు, కానీ మా చంద్రబాబు నాయుడు గారు బకాయిలు కూడా అంటే బాకీ కూడా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలది 3,000 పెంచిన 1000, 4,000 ఇచ్చింది 3,000, మొత్తం 7,000 రూపాయలు నగదు ఈ డివిజన్లో 4:30 గంటలకి తలుపు తట్టి మా వాలంటరీ అడ్మిన్లు మేము అందరం కలిసి తలుపు తట్టి ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు అందించినామంటే ఇది ఆషామాషి కాదు. మనకి రాష్ట్రానికి ఖజానా గండి పడినా కూడా 4,400 చిల్లర కోట్లు తెచ్చి మనకి భారమైనా కానీ అవ్వాతాతలు సుఖ సంతోషాలతో ఉండాలని ఒక సంకల్పంతో మా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం చేసినందుకు నిజంగా మనము మా అవ్వాతాతలు అయితేనేమి, వికలాంగులు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఆయనకి రుణపడి ఉంటాము. నిజంగా ఆయన పెద్ద కొడుకు అంటే ఆయన అలాంటి నాయకుడుకు మనము మా రాష్ట్రానికి వచ్చిందంటే నిజంగా సురభిక్షితము. రానున్న రోజుల్లో మన రాష్ట్రం కానీ మన జిల్లా కానీ ఒక మంచి అభివృద్ధిలో పయనిస్తుందని, అలాగే కడప నగరంలో తొలి మహిళ అయిన ఆర్ మాధవిరెడ్డి గారి నేతృత్వంలో అందరము బాగా పనిచేసి కడప జిల్లాను నెంబర్ 1 జిల్లాగా తీర్చిదిద్దే వరకు మనం ఆహర్నిశి కృషి చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల కోసం పనిచేస్తుందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి బీజేపీ, జనసేన నేతలతో కలిసి సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు 3,000 ఉన్న పింఛన్లను 4,000కు పెంచడమే కాకుండా 3 నెలల అరియర్స్ను అందించి తన తొలి హామీని నెరవేర్చిందని తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే ఈ ప్రభుత్వం ఏర్పాటైందని, ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమాన్ని అందించడంతో పాటు ప్రొద్దుటూరు పట్టణాభివృద్ధికి మరింత ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తెలియజేశారు. ఎమ్మెల్యే పింఛన్ల పంపిణీకి రావడంతో స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు నేతలు, ఇతర కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం 1వ తారీఖే లాస్ట్ 3 నెలది అంటే ఏప్రిల్ 4,000 రూపాయల పెన్షన్ అనేది దాని వాగ్దానం ప్రకారం నెరవేరుస్తూ ఆ 4,000 రూపాయలే కాకుండా అరియర్స్ లాస్ట్ 3 నెలది ఏప్రిల్, మే, జూన్ నెలది కూడా కలిపి ఈరోజు 7,000 రూపాయలు చెప్పిన వాగ్దానం ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈశ్వరి నగర్లో ఈరోజు పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈశ్వరి నగర్లోనే కేవలం ఈ 4 సచివాలయాల్లో 2,500 చిల్లర మంది జనాలకు 1,71,00,000 రూపాయల పైన ఈరోజు పెన్షన్ల వితరణ జరుగుతూ ఉంది.
ఇది చాలా చంద్రబాబు నాయుడు గారు చేసిన సామాజిక భద్రత కోసం చేసిన ఈ కార్యక్రమం ఎంతో అభినందించదగినది. ఈ పెన్షన్లతో కొంత జీవనోపాధి అంటే కొంత సపోర్ట్, ఇదే జీవనోపాధి కాదు కానీ కొంత ముసలోళ్లకు వికలాంగులకు ఇది తప్పకుండా వారికి చేయూతగా ఉంటుందని, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేదానికి అవకాశం, కనీసం తిండి తినడానికి అవకాశం కలుగుతుందని ఆశిస్తూ ఇది అందరికీ సక్రమంగా ప్రతి నెల ఇదే విధంగా నెరవేర్చి తెలుగుదేశం పార్టీ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటామని చెప్తున్నాము. ఇంటింటికి పోయి ఈ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు వాలంటీర్స్ లేకపోతే ఇంటింటికి మీకు రాదు అంటున్నారు. వాలంటీర్స్ ఉన్నా లేకపోయినా కూడా ఇంటింటికి పెన్షన్ జరిగే కార్యక్రమం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. థ్యాంక్ యూ. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు లబ్ధిదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని సమావేశ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయరామరాజుతో పాటు జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, డిఆర్డీఏ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఆనంద్ నాయక్, శ్రీలక్ష్మిలు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారని, అలాంటి సమయంలో వారి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాలన్నారు. ప్రజలను పదే పదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వినతులను అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలని అన్నారు. అనంతరం కలెక్టరేట్తో పాటు ఇతర ఉన్నతాధికారులు అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు అట్టహాసంగా ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే సచివాలయ సిబ్బందితో తెలుగుదేశం పార్టీ శ్రేణులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెంచిన పెన్షన్ను ఒక పండుగలా పంపిణీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారుల కళ్లలో ఆనందం వెళ్లి విరుస్తోంది. కడప నగరంలోని 28వ డివిజన్ శారదా నిలయం వీధితో పాటు పూసల వీధిలో మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత ఆరిఫుల్లా సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నందమూరి తారక రామారావు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు భరోసా కల్పిస్తూ 30 రూపాయల నుంచి పెన్షన్ను ప్రారంభించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 4000 రూపాయల పెన్షన్లను లబ్ధిదారులకు ఇవ్వడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు అబ్దుల్, కమల్ బాషా, షామీర్, షా మహమ్మద్, మున్నా ఇంకా సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వాళ్ళకి నమస్కారం. ఎందుకంటే ఈ స్కీమ్ ఓల్డ్ ఏజ్ స్కీమ్ అనేది వృద్ధులకి పెన్షన్ అనేది ఎన్టీ రామారావు గారు హయాం నుంచి ఆయనే చేశాడు. మోహన్ బాబు 30 రూపాయల నుంచి స్టార్ట్ చేశాం. దాని తర్వాత 100 అయింది, 200 అయింది, దాని తర్వాత 1000 రూపాయలు అయింది. ఆ ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే. దాని తర్వాత మళ్ళా 2000 రూపాయలు పెంచారు. ఆ ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ప్రజల్లో 1000 రూపాయలకి ఏమొస్తుంది, బీదోళ్ళకి వాళ్ళకు ఒక నెల అంతా వాళ్ళకు మందులకి అయితే ఏమి, భోజనాలకి అయితే ఏమి 1000 రూపాయలు సరిపోదు అని 2000 చేశారు. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్లో 3000 చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తానని 5 సంవత్సరాల్లో 2000 నుంచి 2250, 2500, 2750 అట్లా చేసి 5 సంవత్సరాలకి 3000 చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్లో నేను గెలిస్తే వెంటనే నేను 4000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పారు. ఆ మాట మీద నిలబడి ఈరోజు జూలై 1వ తేదీ మార్నింగ్ 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 90% పూర్తిగా కావాలా. అది కూడా ఏమంటే ఊర్లో లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే అది కూడా 90, లేకుంటే 100% ఇచ్చేయమని ఈరోజు పొద్దున్న 5 గంటల నుంచి మనకు మన ప్రతి వీధిలో ప్రతి ఇంటి కాడికి పోయి పింఛన్ ఇస్తున్నాం. వాలంటీర్స్ కాదు, డైరెక్ట్గా డిఎల్ఓ వచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ప్రజలు చాలా సంతోషంగా. అసలైన పండగ ఎప్పుడు అంటే
బీదోళ్ళు ఎప్పుడు కడుపు నిండుగా తింటే ఆ రోజే పండగ. మామూలుగా సౌకర్యాలు ఉంటారు, తింటారు, వాళ్ళకి ఏమనే రోజు పండగ ఉంటాయి. కానీ ఈ రోజు జూలై 1వ తేదీ 7,000 రూపాయలు బీదోళ్ళకి ముట్టింది. వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే నేను కూడా దేవుడు ఇంకా చంద్రబాబు నాయుడుకి ఆరోగ్యం పెట్టి ఆయనకు ప్రజలు సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. 2017లో 14 నుంచి 19 వరకు నేను కడప డిప్యూటీ మేయర్గా ఉన్నాను. 17లో చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేశాను నేను, అయ్యా మన కడపలో గిరివెన్స్లో నేను ఉంటాను, మాకు చాలా పింఛన్స్ మనకు అవసరము, వృద్ధులు చాలా మంది ఉన్నారు, బీదోళ్ళు అన్ని కులాల్లో బీద అనేది ఒకే కులం, అది చాలా మంది ఉన్నారు, నాకు గిరివెన్స్లో వస్తున్నాయి, 1000 పింఛన్లు అడిగాను. వీరికి 1000 శాంక్షన్ చేసిన చంద్రబాబు నాయుడు గారు చేస్తే కడప నగరానికే 500 ఇవ్వడము చాలా గొప్ప విషయము. ఆ డబ్బు వచ్చిన డబ్బు అన్నీ గిరివెన్స్లో ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరికీ నేను నేమ్స్ ఇచ్చేసి వాళ్ళకి శాంక్షన్ చేయించాను. జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణం 7వ సచివాలయ పరిధిలో పెన్షన్ డబ్బులు మాయమవడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఈ ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలవగా ప్రొద్దుటూరులో మాత్రం పలువురికి పెన్షన్లు అందని పరిస్థితి నెలకొంది. అందుకు సచివాలయ కార్యదర్శి మురళీమోహన్ చెప్పిన కారణం చూస్తే పలు అనుమానాలకు తావిస్తోంది. పెన్షన్ డబ్బులను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారంటూ సచివాలయ కార్యదర్శి చెబుతున్నారు. పింఛన్ మొత్తాలను పంపిణీ చేసేందుకు వెళ్తుండగా స్పృహ తప్పి పడిపోయానని తెలిపారు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న 4 లక్షల రూపాయల పెన్షన్ డబ్బులను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తనను 108 వాహనంలో ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు తెలిపారు. అయితే పింఛన్ డబ్బులు మాయం కావడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు, మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిరంతరం తన డివిజన్ అభివృద్ధి, ప్రజలకు తోడ్పాటు అందించే తన పట్ల చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని కడప నగరం 34వ డివిజన్ కార్పొరేటర్ అక్బర్ అలీ తెలిపారు. ఇటీవల కడప ఎమ్మెల్యే చేసిన ఆరోపణల నేపథ్యంలో కార్పొరేటర్ అక్బర్ అలీ మీడియాతో మాట్లాడారు. తాను కబ్జాలకు పాల్పడే వ్యక్తిని కాదని, అభివృద్ధికి తోడ్పడే వ్యక్తినని తెలిపారు. 2 రోజుల క్రితం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి 34వ డివిజన్లో పర్యటించి వైసీపీ కార్పొరేటర్ అలీ అక్బర్ తన పార్టీ కార్యాలయం కోసం కాలువ స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపిస్తూ కబ్జా చేసుకున్న కాలువ స్థలాన్ని క్రేన్ సాయంతో కూల్చేస్తామని హెచ్చరించారు. తాను స్థలాలు కబ్జా చేసుకునే వ్యక్తిని కాదని, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చానని ఆయన తెలిపారు. తాను తన సొంత గదిని సచివాలయంకు కేటాయించి కాలువ పక్కన నిరుపయోగంగా ఉన్న రూమ్లోకి తాను కార్యాలయం మార్చుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికీ కూడా సచివాలయానికి సంబంధించిన గదికి బాడుగను తన సొంత డబ్బులతో చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. తన డివిజన్లో తాను ఎలాంటి వాడినో ఎమ్మెల్యే మాధవిరెడ్డి విచారించి మాట్లాడాలని సూచించారు. అనంతరం స్థానిక ప్రముఖులు కార్పొరేటర్ అక్బర్ అలీ పట్ల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నమస్కారం. ఈ 34 డివిజన్కు అక్బర్ అనే కార్పొరేటరు ఇప్పుడు అతని కార్పొరేటర్ అయినప్పుడు అందరికీ విధాలు అందరికీ మేలు చేసినాడు, కానీ చెడ్డ పని ఎవరికి ఏం చేయలే. ఏమన్నా కొంచెం అవసరం పడి ఉంది చెప్పినా కానీ రాత్రి 2 గంటలప్పుడు కూడా ఫోన్ చేసి పిలిపిస్తే వచ్చి కరెంటు లేదు లేనా అంటే కరెంటు పనులు చేయడము, కాలువలో నీళ్లు పోవడం లేదంటే పూడిని పడి చేయడము, పింఛన్లు లేని వాళ్ళకు పింఛన్లు ఇప్పించడము, ఇల్లు లేని వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించాడు. కానీ ఈ రూమ్ ఇతను కట్టించుకునేది ఏమంటే మన వీధి పెద్దోళ్ళందరం కలిసి దాదాగా 64 ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ వీధిలో ఉన్నాము, ఈ వీధిలో పుట్టినాము, ఈ వీధిలో చావుకు దగ్గర అయినాము. ఎప్పుడో ఇక్కడి కార్పొరేటర్ ఎవరు లే. ఇతను ఈ బంకులు ఎనగలు చిన్నపిల్లలందరూ గాంజా దమ్ములు కొట్టడము, మందు తాగడము జరుగుతూ ఉంటే మేము పెద్దోళ్ళందరూ చూసి నాన్న ఏమైనా చేయరా, నువ్వు కార్పొరేటర్ ఎదురుగానే ఉండవు కదా నువ్వు ఆఫీసు అని చెప్పి ఇతను ఉండే ఆఫీసు బాడిగా కట్టి సచివాలయం వాళ్ళకి ఇచ్చి ఎదురుగా కాలువకి ఏం జరిపించలే. అతను మేము పుట్టినప్పటి నుంచి చూసుకున్న ఆ కాలువ అప్పటి నుంచి అలాగే ఉంది. ఆ కాలువ పక్కన రూమ్ కట్టించుకున్నాడు. ఎందువల్ల అంటే పిల్లలు చెడిపోకూడదు, ఈ మందులు తాగకూడదు, గాంజా దమ్ములు కొట్టకూడదు. నేను పక్కన ఉంటే ఆఫీస్ ఉంటే అందరు పిల్లలు రాలని అప్పటి నుంచి ఆఫీస్ కట్టించుకున్నప్పుడు ఈ వీధిలో పిల్లలంతా ఇక్కడంతా ఎక్కడ దూరం పోవడం కానీ ఇక్కడ ఉండి ఏం చెడ్డ పని చేయడం లేదు. దాన్ని దౌర్జన్యంగా ఏం చేసుకోలే. మేడం వచ్చి పోయినప్పటి నుంచి ఇప్పుడు సొంత రూమ్లో పోతున్నాడు. ఇతను ఈ రూము ఖాళీ చేసిస్తున్నాడు. కార్పొరేషన్ వాళ్ళు వచ్చి అడిగినారు, ఏం దౌర్జన్యంగా ఏంలే, మీ రూమ్ మీకు ఖాళీ చేసిస్తా అని ఖాళీ చేసిస్తున్నాడు. అంతవరకు మేము చెప్పుకున్నాము. చెప్పండి, ఇంత చాలా ఉంది చెప్పనేది, ఇంతవరకు నేను చెప్పినాము. అక్బర్ అనే వ్యక్తి చాలా మంచోడు. ఇప్పటివరకు ఇది చాలా మంచి పనులు చేస్తున్నాడు అందరికీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మన కడప ప్రజలకు, అలాగే మన మీడియా మిత్రులకు నా తరఫు నుంచి అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం.
మొన్న శుక్రవారము కొంచెం నాకు హెల్త్ బాగలేక నేను ఇంట్లో రెస్ట్ తీసుకునే సమయంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు నా ఆఫీస్కు వచ్చి నేను ఇక్కడ అక్రమంగా నేను కబ్జా చేసి ఈ ఆఫీస్లో కూర్చున్నానని నా మీద నింద వేయడం జరిగింది. అలాగే ఆ మేడం వచ్చేసి ఈ కాలువ నేను వెనకాల ఉండే కాలువను ముందర తెచ్చి ఆ రూమ్ కోసమే ముందర కాలువ కట్టి దాని తర్వాత నేను రూమ్ కట్టుకున్నాను అని మేడం చెప్పడం జరిగింది. ఆ మేడంకు నేను చెప్పేది ఏమంటే, నేను గత 5 ఏళ్ల నుంచి నా ఆఫీసు దీని ఎదురుగానే ఉంది. ఆ ఆఫీసులో నేను రెంట్ పే చేస్తూ ఆ ఆఫీసులోనే ఉన్నాను. ఈ సచివాలయం దాదాపు చాలా దూరము, అది కూడా అప్స్టేర్లో ఉంటే 34/1 సచివాలయము. మన కొత్తగా వచ్చిన ముందు ఉన్న కమిషనర్ వాళ్ళు చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు. మన కడపకు కొత్తగా వచ్చిన ఐఏఎస్ కమిషనర్ గారి దృష్టికి తీసుకొని పోతానే నా రూమ్ పక్కనే 2 రూమ్లు ఖాళీ ఉన్నాయి సార్, సచివాలయం అక్కడి నుంచి ఇక్కడ మార్చేయండి అంటే నా రూమ్ పక్కనే వాళ్ళు సచివాలయం కూడా వాళ్ళు షిఫ్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 8 నెలలు నేను పక్కనే ఆ రూమ్లోనే ఉన్నాను. ఆ రూమ్కి ఇప్పుడు వరకు కూడా నేనే రెంట్ పే చేస్తున్నాను, ఏదైతే నాది పాత ఆఫీస్ ఉన్నిందో. మన సచివాలయం స్టాఫ్ వచ్చేసి నా రూమ్లో బాత్రూమ్ ఉన్న వలన వాళ్ళు వచ్చేసి రావడం పోవడము, స్త్రీలంటే ఎంతో మనకు గౌరవము, మా తల్లి లాంటి వాళ్ళు, మా అక్క లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు మన ఆఫీస్లో ఏదో ఒక రకంగా నలుగురు ఉంటారు. వాళ్ళ ముందర రావడం పోవడం నాకు నచ్చక నేను ఖాళీ చేసి ఎక్కడైనా వెళ్ళిపోతాను, వేరే చోట రూమ్ చూసుకుంటాను, ఇది కూడా మీరే పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. సార్ ఇచ్చేస్తే మనకు బాగా ఉంటుంది, మనమైతే మీకు చెప్పలేకపోతున్నాము, మీ మనసు పెద్ద చేసి మీరు ఇచ్చేస్తే మనకు మేలు అని వాళ్ళు కోరిన వెంటనే మన వీధి పెద్దోళ్ళు ఇక్కడ ఇందాక మన పెద్ద ఆయన చెప్పినట్టు ఈ వీధిలో ఉండే కొందరు పిల్లలు రాత్రి సమయంలో ఇదే చోట ఆల్రెడీ ఇది నేను కట్టింది కాదు, పైన రేకులు అలాగే ఉన్నాయి, 3 గోడలు కూడా ఉన్నాయి. నేను కేవలం ఫ్రంట్ ఒక గోడ నేను కట్టుకొని డోర్ వేసుకొని నేను అక్కడ చేరడం జరిగింది. అది కూడా మన వీధి పిల్లలు, నువ్వు ఎక్కడో వేరే చోట పోతే మనకు అందుబాటులో ఉండవు, నువ్వు సచివాలయం ఎదురుగా పక్కనే ఆ విధంగా ఆ ప్రాంతంలోనే ఉంటే ఎవరైనా వాళ్ళ పనులు కాకుండా ఉంటే, ఎవరైనా సిబ్బంది ఏమైనా నిర్లక్ష్యం చేస్తే అప్పటికప్పుడే నువ్వు న్యాయం చేయగలుగుతావు అనే ఉద్దేశంతో వాళ్ళు మన వీధి, మన డివిజన్ ప్రజలు, మన డివిజన్ మహిళలు కోరిన వెంటనే నేను ఇక్కడ ఒక గోడ నేను నిర్మించుకొని ఆల్రెడీ దాని పక్కనే మన ఎంపీ సార్ నిధులతో ఆర్ఓ ప్లాంట్ ఓపెన్ చేసి పెట్టినారు. దాంట్లో నీళ్లు కొంచెము సరిగా రావడం లేదు, ఆ కాలువ లీక్ నీళ్లు దాంట్లో చేరుతున్న వలన మనమే దానికి నిలబెట్టాము. దాదాపు 2 సార్లు మేము కార్పొరేషన్లో కూడా దానికి ఆ ప్లాంట్కి రీఓపెనింగ్ ఒక కొత్త బోరు వేసి మళ్ళీ రీఓపెన్ చేయాలనే ఉద్దేశంతో అది ఇచ్చాము. ఇది మా సొంత స్థలం కాదు, నాకు కబ్జాలు చేసుకునే అలవాటు, ఇలాంటి అక్రమాలు చేసే అలవాటు ఉంటే దీనికి ఏదో ఒక రకంగా ఒక డీఫారం సృష్టించి ఈరోజు స్టే తీసుకొని వచ్చి నిలబెట్టుకొని నేను అక్కడే ఉండేవాడిని. నాకు అవసరం లేదు. నేను కార్పొరేషన్ వాళ్ళకి ఏం కోరానంటే, అయ్యా నేను నిత్యం ప్రజల్లో ఉండాలా, రాత్రి పగలు నేను ప్రజలకు సేవ చేసే వ్యక్తి, నా గుణం అలాంటిది, నా రూమ్ నేను ఆ రోజు మీకు తక్కువ పడతా ఉండదంటే నేను కోరిన వెంటనే ఇప్పుడే మన మీడియా మిత్రులు కూడా చూడడం జరిగింది. వాళ్ళ సామాన్లు పక్కన వాళ్ళ సచివాలయంలో షిఫ్ట్ చేసుకుంటున్నారు. మనం కూడా మా సామాను ఈ రూమ్లో ఉండేది మనం కూడా బయటికి తీసి ఆ రూమ్లో మేము వెళ్ళిపోతాము. నేను మాధవిరెడ్డి మేడంకి ఒకటే చెప్పేది ఏమంటే, మేడం అట్లా కబ్జా చేసే వాళ్ళు ఉంటే మేము ఇదే యునాని ఆసుపత్రి ఒక దయ్యాల కొంపలాగా ఉన్నింది గత హయాంలో. దానికి నేను పక్కన 2 సెంటు స్థలం ఉంటే అది కబ్జాకి గురి అవుతా ఉండదని తెలిసిన వెంటనే దానికి నేను సొంత డబ్బులు దాంట్లో నేను వేసి ఒక బిల్డింగ్ లాగా దానికి తయారు చేసి మెటర్నిటీ ఆసుపత్రికి నేను యునాని ఆసుపత్రి వాళ్లకు నేను అందించడం జరిగింది. అలాగే మన డివిజన్లో పేద ప్రజలు ఎక్కడ వేరే చోట చాలా దూరం ప్రాంతంలో పోకూడదు అని, ఈ స్కూల్ కావాలని మనం ఆలోచించి మన డివిజన్ ప్రజలకు మేలు జరగాల, దూర ప్రాంతాల్లో పిల్లలు పోకూడదు అని ఇదే కట్ట మీద దాదాపు ఒక 20 సెంట్లు స్థలం కూడా
కేటాయించి గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం ద్వారా నిధులు తెప్పించి మన కమిషనర్ సార్ సహాయంతో సహకారంతో ఆ స్కూల్ కూడా మేము కట్టున్నాము. అలాంటి వ్యక్తి అయితే ఇది దాదాపు 1/2 సెంటు కూడా లేని రూము. నాకెందుకు మేడం, 2 సెంటు స్థలం నేను అక్కడ అక్రమం అవుతా ఉంటే నేను దాన్ని కూడా నేను సొంత డబ్బులతో ఒక ఆసుపత్రి నిర్మాణం చేశాను. అలాగే స్కూల్ కోసము అంత పెద్ద స్థలము ఆడ కూడా మనం కేటాయించాము. ప్రజల కోసము ఎప్పుడు నిత్యం నేను పని చేసే వ్యక్తిని. మొన్న కూడా మీరు చాలా పెద్ద నింద వేశారు నా మీద. దానికి కూడా మన డివిజన్ ప్రజలు ఖండన ఇచ్చారు. ఖలీల్ నగర్లో రోడ్లు వేసేదానికి 10,000 రూపాయలు కార్పొరేటర్ వసూలు చే పింఛన్ల పంపిణీ నేపథ్యంలో జిల్లాలోని వేంపల్లి మండల వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని వేంపల్లి మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పెన్షన్పై ఇచ్చిన హామీని మాట తప్పకుండా నెరవేర్చారని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేంపల్లె పట్టణంలో తొలిసారిగా 7, 8 వార్డులతో పాటు ఇతర ప్రాంతాలలో ప్రభుత్వ రేషన్ బియ్యం స్టోర్లను రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. అంతకుముందు కూటమి నేతలతో కలిసి పెన్షన్లను పంపిణీ చేశారు. ఆయనకు వేంపల్లె టీడీపీ నేతలు బాణాసంచా పేర్చి ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు మరియు గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ వడ్లకుంట రాజారావు, టీడీపీ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీర్, మండల కన్వీనర్ మునిరెడ్డి, టీడీపీ నేతలు సింగారెడ్డి జయరామరెడ్డి, రామరెడ్డిపల్లె జగన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు కలెక్టర్ విజయరామరాజు ఆదేశం. జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన నేతలు, ప్రజాప్రతినిధులు. ప్రొద్దుటూరు పట్టణం 7వ సచివాలయం పరిధిలో కలకలం రేపిన పెన్షన్ డబ్బుల మాయం. విచారణ చేపట్టిన మున్సిపల్ పోలీస్ అధికారులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.